అవని పార్ట్ 7 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు ఒక అందమైన కలలా జరిగిపోతుంది అవనికి. తల్లికి ఆరోగ్యం బాగుపడిన దగ్గర నుంచి ఇల్లంతా సంతోషంగా అనిపించింది అవనికి. లక్ష్మి ఆ పని మొత్తం చేసి వెళ్ళిపోతుంది. శాంతమ్మ బాధ్యతగా వచ్చి మరదల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడిప్పుడే బయటకి గడులకు తనతో తీసుకువెళ్తూ ఉంది మరదల్ని శాంతమ్మ. ఇక అవనికి ఎలాంటి ఆలోచనలు లేవు. అభిలాష్ ఆమె మనసంతా నిండిపోయాడు. అతన్ని చూడాలి, అతనితో మాట్లాడాలి అన్న తపన పెరిగిపోతుంది రోజు రోజు ఆమెలో. ఏమిటో ఈ వారం అసలు ఒక ఉత్తరము లేదు, పూల సందేశం అంతకన్నా లేదు. విరహం కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురము కాదా అని దూరంగా లీలగా వినిపిస్తున్న పాటను విని అవని నవ్వుకుంది. నిజంగా ఏ ఎరుగని మనసు ప్రేమలో పడ్డాక ఎన్నడూ ఎరగని తలుపులు, ఏవేవో మధురమైన ఊహలు, ఊహాలోకంలోనే ఎక్కువగా విహరించడం, తెలియని ప్రియుని రూపాన్ని ఊహించుకుంటూ ఆ చిలిపితనాన్ని పెదవుల మధ్య చిరునవ్వులా నిలుపుకుంటూ పార్క్లో ఒంటరిగా ఫౌంటైన్లోని నీళ్ల తుంపరలు అవని ముఖాన్ని ముద్దాడుతూ ఉంటే అందమైన ఊహలతో మైమరచిపోయి ఈ ప్రపంచంలో లేనట్టుగా ఉంది అవని. అందమైన ఆడపిల్లల అల్లరి ఊహల తలుపులు వెళ్ళి వరుణదేవునికి వర్తమానం ఇచ్చాయేమో. ఆకాశం మేఘావృతమయ్యింది. వలపుల విరిజల్లులు సన్నని తుంపరలా అల్లరి పెట్టాయి. అక్కడ పార్క్లో ఉన్న అమ్మాయిలను ప్రియుని పక్కన ఉన్న అమ్మాయిలకు ఆ చల్లని జల్లులు చేసిన అల్లరికి చిలిపి చూపులతో ప్రియుని ఓరకంట చూసి తలదించుకున్నారు. ఒక పక్క చిరు ఎండ, మరో పక్క చల్లని అల్లరి తుంపర్ల వాన. ఇంకేముంది, ఇంద్రధనస్సు విరిసింది ఆకాశంలో. ఆ ఇంద్రధనస్సును చూస్తూ అలా మైమరచిపోయింది అవని. ఇంద్రధనస్సు మీద నా కోసం వచ్చావా, నీవు ఎవరు? నీ అల్లరితో నా మనసుని పదే పదే ప్రేమ విరహానికి గురి చేస్తున్నావు. తగదు ప్రియా, నా ముందుకు రా ఒక్కసారి. అవని చెంత ఎవరూ లేకపోవడంతో ప్రియా చాలించు, నీ ప్రేమ వలపు బాణాలు సంధించి నన్ను వేధించకు, నా చెంతకురా అంటూ పైకి అనేసింది అవని. అందమైన ప్రేమమైకం కమ్మిన తన్మయత్వంతో ఒక్కసారిగా తులి పువ్వులు ఆమె నెత్తిన తలంబ్రాలలా పడ్డాయి. పిల్లలతో చేయించే అల్లరి చాలు, నీ దోసిళ్లతో నీ ప్రేమమైకి పుష్పాభిషేకం చేయించలేవా అని అనుకుంటూ ఏరి పిల్లలు అని చూసింది. తన ముందు ఎవరో నిలబడి ఉండడంతో తలెత్తి పైకి చూసింది. ఆశ్చర్యపోయింది. అలా చూస్తూ ఉండిపోయింది. 6 అడుగుల ఆజానుబాహుడు, చక్కటి అందగాడు, చిలిపి అల్లరి ఆనందమైన చూపులతో అవని వైపు చూస్తూ అందంగా నవ్వుతూ ఉన్నాడు. అభిలాష్ తన్మయత్వంలో ఉంది అవని. అవును, నన్ను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావుగా. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఆ చిరుజలలో ఇంద్రధనుస్సు వెలుగులలో అలా మైమరచిపోయి ఉండిపోయారు కాసేపు. అవని అంటూ అవనిని హత్తుకుపోయాడు అభిలాష్. ఎప్పుడెప్పుడు అతని హృదయంలో చేరుకోవాలి అన్నంత తపనను అవనిలో కలిగించాడు. కనిపించకుండా అభిలాష్ గుండెల్లో సిగ్గుల దొంతలలో అలా అవని కూడా మైమరచిపోయింది. కాసేపటికి తేరుకుంది అవని. ఏమిటిలా, ఎన్నో జన్మల బంధంలా ఇలా అల్లుకుపోయానని సిగ్గుతో తలదించుకుంది అవని. ఇద్దరూ కలిసి పార్క్లో ఉన్న ఒక గొడుగు కింద చేరారు. ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు. అవని అంటూ ప్రేమగా పిలిచాడు అభిలాష్. నన్ను మీరు ఎప్పుడు చూశారు, అసలు మీరు ఎవరు, నన్ను ఎందుకు ఇంతలా ప్రేమించారు అని గుండె చిక్కబట్టుకున్నట్లుగా అడిగింది సిగ్గుతో అవని. అన్నిటికీ సమాధానం ఇప్పుడే కలవాలా అంటూ నవ్వాడు అభిలాష్. కాసేపు ఒకరిని ఒకరు చూసుకుందాం, ఇద్దరిలో మనకు చూడగానే నచ్చింది ఏమిటో చెప్పుకోవాలి అని నవ్వాడు అభిలాష్. ఏమిటి ఈ అబ్బాయి అచ్చం నాలాగే ఆలోచిస్తున్నాడు అని నవ్వుకుంది అవని. నీ చిలిపితనానికి బాగా దగ్గరగా ఉన్నానా అని చిరుమందహాసం చిందించాడు అభిలాష్. అమ్మో, ఫేస్ రీడింగ్ బాగా వచ్చినట్లుంది అని అనుకుంది అవని. ఫేస్ రీడింగ్ తెలియాల్సిన పని లేదు, కళ్ళలోనే తెలుస్తాయి ప్రేమ కావ్యాలు అంటూ నవ్వాడు అభిలాష్. ఏమనుకోవడానికి కూడా లేదు, అల్లరి దొంగ అని మనసులోనే నవ్వుకుంది అవని. అభిలాష్ వైపు చూడలేకపోతోంది. తను ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు అందంగా ఉన్నాడు అభిలాష్. ముఖ్యంగా ఆ కళ్ళు నన్ను మాట్లాడనివ్వకుండా కట్టిపడేస్తున్నాయి, ప్రేమ ఊబిలోకి లాగేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం, మనలో ఒకరికి ఒకరిలో బాగా నచ్చిన విషయం ఏమిటో అన్నాడు అభిలాష్ నవ్వుతూ. మీరే చెప్పండి అంది అవని సిగ్గుతో. మధురసాలు ఊరే నీ పెదాలు, సిగ్గుపడిపోయింది అవని. నీకు అన్నాడు అభిలాష్ కాసేపు తటపటాయించి. మీ కళ్ళు అంటూ నవ్వింది అవని. అరే, ఎవరో అడ్డుపడుతున్నారు అవని అన్నాడు చిత్రంగా అభిలాష్. ఏమిటి అన్నట్లు విచిత్రంగా చూసింది అవని. నీ నవ్వుకి దేవలోకంలోని పారిజాత పుష్పవర్షం కురుస్తుంటే ఇంద్రుడు అడ్డుపడినట్లున్నాడు అని నవ్వాడు అభిలాష్. ఇంతలా మనసు గెలుచుకునేంత తెలివి ఉన్నవారు చాలా కొద్ది మందే, అందులో మీరు ప్రథములు అంటూ నవ్వింది అవని. అమ్మ దొంగ, అల్లరి, అందం, ఆట పాట అన్నిట్లో మనం సరిసమానం అంటూ అవని చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దాడాడు అభిలాష్. చెయ్యి వెనక్కి తీసుకుంది అవని. మోమును ముద్దుగా పెట్టి
ముందు మీరు ఎవరో చెప్పండి సార్ అంది నవ్వుతూ. నాకే కాదు నా ఫ్రెండ్స్కి మీరు ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది అంటూ నవ్వింది అవని. అభిలాష్ ఫోన్ తీశాడు. ఎవరికో ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు. అమ్మో మామూలుగా చెప్పేటట్టు లేడు అని మనసులోనే నవ్వుకుందావని పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చి ఫోన్ అవని చేతికిచ్చాడు అభిలాష్. అవని అంటూ మాట్లాడారు అవతలివారు. ఎవరు అంటూ ఆ గొంతు గుర్తుపట్టేసింది అవని. అంతలోనే అత్తయ్య అంటూ పలకరించింది. అవునురా అవని, అభిలాష్ దగ్గరకు ఎలా వెళ్ళావు అని అడిగింది శాంతమ్మ. అభిలాష్ అంటూ కాసేపు ఆగింది అవని. నా చిన్న కొడుకమ్మ అని చెప్పింది శాంతమ్మ. అత్త కొడుకు అనేసరికి కొత్త ఉత్సాహం, చిలిపితనం, ఆట పట్టించాలనే అల్లరితనం ఒక్కసారిగా మేల్కొన్నాయి అవనిలో. సరే అమ్మా మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అభిలాష్. నన్ను ఇంతలా ప్రేమలేఖలతో వేధించారు ఎందుకు అంది అభిలాష్ కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అవని. నువ్వు అల్లరి అమ్మాయి అని నాకు ముందే తెలుసు అంటూ జరిగిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు అభిలాష్. శ్రీధర్ మామయ్య గారు నానమ్మ చనిపోవడంతో వచ్చారు కదా, అప్పుడు ఆయనను రిసీవ్ చేసుకుంది నేనే. అమెరికాలో ఉద్యోగం చేస్తూ బాగా డబ్బు సంపాదించి ఇక్కడ బిజినెస్ పెట్టుకుందామని వచ్చేసాను. తర్వాత నానమ్మ చనిపోవడం, మామయ్య రావడం జరిగింది. మామయ్య నాతో మనసు విప్పి మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలు ఒకరికొకరు దూరంగా ఉన్నామని తెగ బాధపడ్డారు. మా నాన్నగారు బ్రతికి ఉన్నంతకాలం ఆయన మూర్ఖత్వం వల్ల మన కుటుంబాలు కలవలేకపోయాయి. నేను బాగా నచ్చాను మామయ్యకు. నువ్వు చేసే అల్లరి అన్ని విషయాలు నాతో చెప్పారు. మా ప్రేమకు వెలిసిన దేవతరా అవని. తనని ప్రతిక్షణం ప్రేమగా చూసుకుని అనురాగమూర్తి భర్తగా రావాలని నా కోరిక. అది నువ్వే అని నా మనసుకు అనిపిస్తుందని ఆనందపడ్డారు మామయ్య. నువ్వు అల్లరి చేసిన వీడియోలన్నీ డ్యాన్స్ అన్నీ చూపించారు. ఒక్కసారిగా నిన్ను ఫోన్లో చూస్తూ నీ ప్రేమలో పడిపోయాను నేను. అవును ఆ రోజు మామయ్య నేను మాట్లాడుకుంటే వీడియో తీయమని తీయించాను అంటూ శ్రీధర్ గారు అభిలాష్తో మాట్లాడుతున్న వీడియో చూపించాడు అభిలాష్. నాన్నగారి కోరిక అభిలాష్ను నేను పెళ్లి చేసుకోవాలని అని అర్థమైంది. ఆ వీడియో చూసిన అవనికి ఆనందం వెల్లువలా పొంగిపోయింది. అవనిలో తండ్రిని చూసి ఆయన మాటలు విన్న బాధ కళ్ళల్లో పొంగిపోయింది అవనిలో. బావ అంటూ అభిలాష్ చేయి పట్టుకొని తన నుదుటి మీద పెట్టుకుంది అవని. అవని నీ అందం నాకు దేవలోకంలోని గంధర్వకన్య అందంగా అనిపించింది చూడగానే. అప్పటి వరకు బిజినెస్ సంపాదన అన్న ఆలోచన ఉన్న నేను వీడియోలో ఒక్కసారిగా నిన్ను చూడగానే మారిపోయాను. ప్రేమ పిచ్చివాడిని అయిపోయాను అంటూ నవ్వాడు అభిలాష్. పొద్దుగూకిపోతుంది పదండి వెళ్దామంది అవని. ఒకరి ఫోన్ నెంబర్లో ఒకరు తీసుకున్నారు. త్వరగా పెళ్లి చేసుకుందాం అవని. నిద్ర పట్టడం లేదు తెలుసా అని కొంటగా నవ్వాడు అభిలాష్. ఎంతైనా అత్త కొడుకు కదా సరసాల్లోకి దిగిపోయాడు అప్పుడే అంటూ నవ్వుకుంది అవని. ప్రస్తుతానికి ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. అవని మనసులో ఎన్నో ప్రశ్నలు. ప్రేమలేఖలతో అద్దం మీద రాతలతో నా మెడలో పూలమాల వేయడం ఇవన్నీ ఎలా చేయగలిగారు? రేపు తెలుసుకుందాం అనుకుంది అవని. ఉదయాన్నే నిద్ర లేచిన అభిలాష్ కాఫీ అంటూ అరిచాడు. కృష్ణయ్య గబగబా కాఫీ తీసుకొచ్చిచ్చాడు. అభిలాష్ ముఖం వైపు చూసి ఏదో సిగ్గుపడ్డట్టు తల వంచుకొని వెళ్ళిపోయాడు కృష్ణయ్య. ఏంటి అలా వింతగా చూశాడు కాసేపు నా వైపు. పైగా సిగ్గు కూడా పడ్డారు. ఏంట్రా నాయన అంటూ. ఏంరా అభిలాష్ నీకేం తక్కువరా అనుకుంటూ హ్యాండ్ మిర్రర్లో చూసుకున్నాడు అభిలాష్. తన ముఖాన్ని బుగ్గల మీద నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించి ఉంది. ముఖమంతా లిప్స్టిక్ ముద్రలతో నిండిపోయింది. ఇదేంటి సినిమా స్టార్ అయిపోయాను తెల్లారి సరికల్లా అంటూ నవ్వుకున్నాడు అభిలాష్. కృష్ణయ్య ఎవరైనా వచ్చారా అని అడిగాడు పిలిచి. లేదు బాబుగారు అని చెప్పాడు కృష్ణయ్య. స్నానం చేస్తున్నాడు అభిలాష్. అక్కడున్న అద్దం వైపు చూశాడు. సిగ్గులేదా నా ముందే స్నానం చేస్తారా అంటూ 2 కళ్ళు కూడా వేశారు. కొంటెపిల్ల ఇదంతా అవని పనిలా ఉంది. అక్కడే ఉన్న టవల్తో ముఖం తుడుచుకున్నాడు. లేడీస్ ఫేస్ క్రీమ్ రాసి ఉంది. దానికి అవని మీద ఆలోచనలతో వాసన గుర్తించలేకపోయాడు మన హీరో. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న అద్దంలో చూసుకున్నాడు. ఇది లేడీస్ ఫేస్ క్రీమ్ బావా నువ్వు రాసుకున్నావేంటి? కింద 2 స్మైలింగ్ ఫేస్లు కూడా వేసింది. చెప్తా ఉండు ఎక్కడో దాక్కుంది దొంగ అనుకుంటూ డ్రెస్ వేసుకుందామని కబోర్డ్ తీశాడు. ఒక్కసారి వెనక్కి అడుగు వేశాడు అభిలాష్. రాక్షసి బొమ్మ ఉన్న ఫేస్ మాస్క్ పెట్టుకున్న అవని టేప్ రికార్డ్లో డెవిల్ మ్యూజిక్ ఆన్ చేసి డైరెక్ట్గా టయానికి ఆ దెబ్బతో అభిలాష్ కాసేపు మైండ్ బ్లాక్ అయింది. పూర్తిగా అవని అభిలాష్ మనసులో చేరిపోయింది. అందువల్లే ఓకింత ఎలర్ట్గా లేడు. ఇక ఆ నవ్వులు కాదు. అవని చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అవని వెంట పరుగు పెట్టి అవనిని పట్టుకొని 2 చేతులు గట్టిగా పట్టుకొని మంచం మీదకు తోశాడు అభిలాష్. తను కూడా ఆమె పైన చేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు అవని అంటూ అల్లరి చేస్తున్నాడు. మంచంపై అవనిపై టవల్తో ఉన్న అభిలాష్ అంత దగ్గరగా ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అల్లరి చేస్తున్న అభిలాష్ని చూసి చెప్పలేని సిగ్గుకు లోనైంది అవని. బావా లే అంటూ ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతున్న అవనిని చూసి అప్పుడు లోకంలోకి వచ్చాడు తన్మయత్వంలో ఉన్న అభిలాష్. తనను తాను చూసుకుని వెంటనే సర్దుకున్నాడు అభిలాష్.
అభిలాష్. అల్లరి అవని బయటకు వెళ్ళింది. శాంతమ్మ అవని అల్లరి చూసి ఒక్కటే నవ్వు. బావకు నేను పెడతాను టిఫిను అంది అవని. ఎప్పట్లాగానే రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అభిలాష్. ఏం టిఫిన్ అంటూ మూత తీశాడు. పక్షిలాగా పైకి రివ్వున ఎగిరి మళ్ళీ అందులో ఉంది. తుల్లిపడ్డాడు. ఆ సంఘటనకి అభిలాష్. అవని ఆ ప్లేట్లో రిమోట్ కంట్రోల్ పక్షిని పెట్టింది. ఎప్పుడైతే అభిలాష్ ప్లేట్లో మూత తీశాడు అప్పుడు బటన్ ఆన్ చేసింది. ఇక ఇల్లంతా అవని అల్లరితో నవ్వులమయం. అసలు మామూలు అల్లరి పిల్ల కాదు అవని. అందుకే మామయ్య అలా చెప్పారు. వంటింట్లో నుండి శాంతమ్మ గారు వచ్చారు బయటకి. అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు? అవని కూడా నీతో వచ్చిందా అని అడిగారు ఆశ్చర్యంగా అభిలాష్. అభిలాష్ ఒక ఫ్లాట్ సపరేట్గా కొనుక్కొని అక్కడే ఉంటున్నాడు. తన బిజినెస్లకు దగ్గరగా. శాంతమ్మ పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అత్తా కోడలు అంటూ నవ్వాడు అభిలాష్. ఏరా నువ్వు మరి ఆ పిల్లను అల్లరి చేశావంటగా? అది నా మేనకోడలు, అందుకే మేమిద్దరం కలిసి చేశామంటూ నవ్వింది శాంతమ్మ. అవని శాంతమ్మ భుజాల మీద చేతులు వేసి ఆమెకు ముద్దు పెడుతూ మా మంచి అత్తమ్మ అంటూ నవ్వింది అవని. అత్త ఈ రోజు నుంచి నీ కొడుకుని నాకు అప్పగించు, పని చూసుకుంటా అంటూ కొంటెగా నవ్వింది అవని. వాడు పుట్టింది నీకోసమేనే, నీ ఇష్టం ఏం చేసుకుంటావు అంటూ నవ్వింది శాంతమ్మ. ఆ బంగారమే నా కోసం పుట్టిందమ్మా నా తర్వాత అంటూ అవని వైపు చూస్తూ నవ్వాడు అభిలాష్. అన్నీ చూస్తున్న కృష్ణయ్య మురిసిపోయాడు. ఎంతైనా బావ మరదలు అత్త కొడుకయ్యే అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్న కృష్ణయ్యని పిలిచాడు అభిలాష్. ఇన్నాళ్ళ నుండి నా దగ్గర ఉంటున్నావు, ఈ సంగతి నాకు కొద్దిగా చెప్పవచ్చుగా అన్నాడు అభిలాష్ నవ్వుతూ. అది అంతేలే బాబు, బావ మరదల సరసలకు మధ్యలో ఎవరు వెళ్ళకూడదు, నా మరదలు కూడా అట్లాగే చేసేది అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. 40 ఏళ్ల వయసులో కృష్ణయ్య సూపర్ స్టోరీ అంటూ తెగ నవ్వింది అవని. ఖాళీ ఉన్నప్పుడు నీ రొమాంటిక్ స్టోరీ నాకు చెప్పు కృష్ణయ్య అంది అవని. అవని వైపు అలానే చూస్తుండిపోయాడు అభిలాష్. గులాబీ రంగు చుడిదార్లో అప్పుడే వెలిసిన గులాబీలా అందంగా మెరిసిపోతున్న అవనిని చూస్తూ ఆమె పెదాల దగ్గర చూపు నిలిపివేశాడు అభిలాష్. ఏమైనా సరే ఈరోజు అమృతాన్ని రుచి చూడాలన్నాడు అభిలాష్ నవ్వుతూ. అంటూ బుంగమూతి పెట్టింది అవని. ఏ బాబు అమృతంలాగా ఉందా టిఫిను అంటూ మురిసిపోయింది శాంతమ్మ. మీకు అలా అనిపించిందా? అవునమ్మా చాలా బాగున్నాయి పెసరట్లు అన్నాడు అభిలాష్. అదేంట్రా పూరి కదా నువ్వు తింటుంది అంది శాంతమ్మ ఆశ్చర్యంగా. నువ్వు కాదు అవని, నవ్వుకి రవివర్మ గీసిన చిత్రం అందంగా నవ్వి తనను ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది అభిలాష్కి. అబ్బా ఎదురే ఉండి కవ్వించి నవ్వించి అల్లాడిస్తున్నావు కదా నా ప్రియమైన మరదల. చూడు నిన్ను ఈరోజు ఏం చేస్తాను. ఆఫీస్కి బయలుదేరుతున్నా అభిలాష్ని నన్ను మా ఆఫీస్లో దించు బావా, ఎవడో కొత్త ఆఫీసర్ వస్తున్నాడట ఈరోజు. ఏం కొత్త ఆఫీసర్ని అలా తిడుతున్నామన్నాడు అభిలాష్. నీకేం తెలుసు బావా, ఆఫీస్ వీడియోలో నన్ను చూసి పెళ్లి చేసుకుంటానని మరీ ముందుకొచ్చాడు బాబు. నేను నచ్చితే సరిపోయిందా, నాకు నచ్చక్కర్లేదా? ఆ సంగతి తెలిసి వాడికి వార్నింగ్ ఇచ్చింది నువ్వు కాదా ఏమిటి? వెంటనే గురుడు ఫోన్ చేసి తప్పైపోయిందని చెప్పాడు అంటూ నవ్వింది అవని. ఇప్పుడు నచ్చుతాడేమో చూడపోయావా అన్నాడు చిలిపిగా అభిలాష్. మా బావ ఊరుకోడు, అలా అని మా బావ దగ్గర ఇంకొక ఆడపిల్లని నేను చేరనివ్వనుగా అంటూ అల్లరిగా నవ్వింది అవని. ఫ్లవర్ బొకేస్ దగ్గర ఆపి రాబోతున్న కొత్త బాస్కి ఫ్లవర్ బొకే కొన్నది అవని. మరి బాస్కి అంత చీప్ బొకేనా అంటూ నవ్వాడు అభిలాష్. కొద్దిగా మంచిదేదైనా ఇచ్చినా వేరే ఆలోచనలు పెట్టుకుంటాడు బావా, అందుకే ఈ బొకే అంటూ నవ్వింది అవని. ఏం కార్, ఏం బిల్డప్ బాబు, కళ్ళద్దాలతో అల్లాడిస్తున్నావు కదా నా హీరో అంటూ అలాగే చూస్తూ ఉంది అవని అభిలాష్ వైపు. అది ఉంది ఇది ఉంది అంటూ కావాలని అవని తాకుతున్న అభిలాష్ చేతిని పట్టుకొని తన గుండెలపై పెట్టుకుంది అవని. కరెంట్ షాక్ కొట్టినట్టయింది అభిలాష్కి. అదే భావన అవనికి. ఇది రోడ్డు సాహసాలు వద్దురా నా అల్లరి బంగారం అంటూ నవ్వాడు అభిలాష్. అమ్మాయిలు తేలిగ్గా ఉంటారా తాకడానికి, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా అంటూ అభిలాష్ మీసాలను పట్టుకుంది అవని. ఆ వంకతో చెవి దగ్గర నిమిరింది చేతితో. ఏయ్ అల్లరి చేయను కానీ వదిలే ప్లీజ్, డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ నైనా ఈ విషయంలో కొత్త కదా, ఒక్కసారి జర్కులు ఇవ్వకు తట్టుకోలేను అంటూ వంగి అవని బొగ్గపై ముద్దు పెట్టాడు అభిలాష్. నిన్ను అంటూ చెక్కిలి గింతలు పెట్టింది అవని అభిలాష్కి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఉండు చెప్తా, సాయంత్రం నీ పని మామూలుగా ఉంటుందనుకున్నాడు అభిలాష్ మనసులో నవ్వుకుంటూ. అవును నేనంటే అత్తయ్య సాహసంతో నిన్ను అల్లరి పెట్టాను, మరి మీరు ఎవరి సహాయంతో తీసుకున్నారు అని అడిగింది అవని. మా అత్త సహాయం అంటూ నవ్వాడు అభిలాష్. అమ్మ అంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తున్న అవనిని చూసి అందంగా నవ్వాడు అభిలాష్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.